దేవుడు నామాన్ని మహిమపరచుకొని ఉన్నాము. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉన్నాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యాన్ని మనం చదువుకొని ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము తీసుకునండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుందాం. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు గారు తన జీవిత కాలంలో జరిగినటువంటి అనేక పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ, ఎంతో కాలం నేను జీవించాను, రాజుగా ఉన్నాను, రకరకాల పరిస్థితులన్నిటినీ మార్చుకుంటూ వచ్చాను. ఈ చివరి క్షణాల్లో, ఈ చివరి గడియల్లో ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను అనేకమైన పరిస్థితులు చూశాను, రాజుగా ఉన్నాను, అనేక పరిస్థితులలో నేను బ్రతికాను. అన్ని చూసిన తర్వాత యుద్ధాలు చేశాను, గెలిచాను. ఎంతో మంది నా జ్ఞానాన్ని పరీక్షించారు, వారందరికీ నా జ్ఞానాన్ని తెలియజేశాను. ఇలాగా రకరకాల పరిస్థితులన్నీ దాటి వచ్చిన తరువాత ఇక్కడ చెప్తున్నాడు, ఒక మనిషి ఎవరైనా కానీ ఇంకా ఏం లేదు అక్కడ, ఒక మనిషి దేవుడిచ్చిన ఆయుష్కాలములో కడుపు నిండా భోజనం చేసి ప్రశాంతంగా బ్రతికితే అది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వరం అంట. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక వరం అంటది. నేను ఇది చదివినప్పుడు ప్రతి వాళ్ళ రోజుకు 2 సార్లు 3 సార్లు తింటా ఉంటాను కదా. ఈ తినే దాంట్లో ఒక వరమేంటి? మళ్ళీ ప్రతి మనిషి, పుట్టిన ప్రతి మనిషి ఏదో పాలు తాగే స్థితి దాటిపోతే ఇక భోజనంలో ఎప్పుడు పడతాడో ప్రతి మనిషి తింటానే ఉంటాడు. 2 సార్లు తినేవాళ్ళు ఉన్నారు, 3 సార్లు తినేవాళ్ళు ఉన్నారు, 4 సార్లు 5 సార్లు తినేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇక ఇందులో వరమేముంది? ఈ చరిత్రలో ఇక వరమేముంది అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేవుడి వరమే మీరు తినటం. దేవుడి కృప లేకపోతే మీరు తినలేరు. అవునా? అవును. దేవుడి కృప లేకపోతే మనము భోజనం చేయలేము. ఖచ్చితంగా నేను చెప్పగలను. అదేంటంటే మీరేనా చెప్పగలరు? మీరు కూడా ఒక మనిషిగా అంటే, దేవుడు నాకు ఒక పరీక్షలాగా నిరూపించి చెప్పాడు కనుక చెప్తున్నాను. నేను ఇంచుమించు 46-47 రోజులు ఒక్క మెతుకు కూడా కడుపులోకి పోకుండా, నోట్లోకి పోకుండా తిన్నా, బలవంతంగా తిన్నా, కక్కి పడేసి బ్రతికేది. అంటే ఎందుకు ఆ దేవుని వరము నాకు దూరమైందో నాకు తెలియదు. ఇక ఎన్ని రోజులు ఆకలికి తట్టుకోలేక
డాక్టర్ దగ్గరికి పరిగెత్తే, అయ్యా నా కడుపుకు అన్నం లేదు, 35 రోజులు అయిపోవచ్చింది, నాకు ఒక ముద్ద అన్నం పెట్టండి అంటే వాళ్ళు ఏదేదో చూసి, మీకేం లేదండి, మీకేం లేకపోతే మీకు నేనేం చూడాలి, మీరు కూడా మీరు వెళ్ళిపోయి మీ ఇంటికి పోయేదో మీ దేవుడు నుండి ప్రార్థన చేసుకోవడానికి మీకే జబ్బు లేదు అన్నాడు. ఏ జబ్బు లేదు? అవును, ఏమీ లేదు. మరి ఎందుకు తెలియలేదు? అవి మాకు తెలియదు. పోండి, నేను పంపించేసి. నేనేమనుకున్నానంటే నాకు ఒక బెడ్ ఇస్తారేమో, శుభ్రంగా బెడ్లో పడుకొని వీళ్ళు చేస్తారు కదా బాబా, లేకపోతే బ్రెడ్లు కాయలు అవన్నీ తినుకుంటూ పడుకోవచ్చు నేను అనుకున్నాను. వాళ్ళు అన్నారు, నీకు బెడ్ కూడా ఇవ్వము, నీకే రోగం లేదు, వీటికి వెళ్ళిపో అన్నారు. మరి బాబా నేను కొడుకుని అన్నం తినాలా అంటే మేమేం చేయమంటాం దానికి, నీకేమో జబ్బు ఉంటే ట్యాబ్లెట్ ఇంజక్షన్లో ఇస్తాను, నీకేం లేదని మేమే ఇవ్వాలి. ఇంటికి వచ్చి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, సమృద్ధిగా ఒక మనిషి కడుపు నిండా అన్నం తినాలంటే అది దేవుని కృప అయి ఉన్నది. ఆయన ఇచ్చేటువంటి ఒక వరం అంటే అది. మళ్ళీ చదవండి ఆ మాట, మళ్ళీ చదవండి, నాకు చాలా నచ్చింది ఆ మాట, అందుకే మీకు చదువుతున్నాను. మళ్ళీ ఫస్ట్ గా చదవండి. మరియు కోరదగినది గాను, అది చూడండి, చూడముచ్చటైనది గాను, నాకు కనబడినది ఏదనగా దేవుడు నాకు నియమించిన ఆయుష్కాల నేను బ్రతికే దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదే వానికి భాగ్యం. ఇక వేరేది ఏమి లేదు. నువ్వు ఎంత సంపాదించినా, నన్ను ఎవరో ఒక ఆయన అన్నారు, నీకు 10 డాబాలున్నా నువ్వు ఉండేది ఒక డాబాలోనే. నువ్వు ఎంత సంపాదించినా నువ్వు తినేది అన్నమే, బంగారం తినవు, డబ్బులు తినవు. నువ్వు ఎంత సంపాదించినా ఆహారమే తింటావు. ఆ ఆహారము తినటము కూడా దేవుడు ఇచ్చేటువంటి వరమే. దేవుడు ఆ వరం ఇవ్వకపోతే మనం తినలేము. ఈ ఆహారము గురించి దేవుడు ప్రప్రథమముగా అనగా మనిషిని సృష్టించినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ మాట ఏంటంటే, చదువుతారు ఆ మాట ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము 29వ వాక్యములో ఉంటుంది ఆ మాట. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు ప్రతి వృక్షమును నీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగును పలికెను. మనిషికి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఆ కింద మీరు చదువుకుంటా పోతే ఆయన ఆజ్ఞలాగా చెప్పాడు, ఈ చెట్ల ఫలములను నీవు తిని సమృద్ధిగా తృప్తి పొంది ఈ భూమిని నింపు. సమృద్ధిగా తిని ఈ భూమిని నింపు. దేవుడు చెప్పిన మాట అది. మీరు సమృద్ధిగా తినండి, తిన్న తరువాత ఈ భూమిని నింపండి. ఇంకా మీకేం పని లేదు, మీకు ప్రత్యేకమైన పని ఏం పెట్టట్లేదు. ఈ పొలాలు దున్నమని, ఈ బస్సులు నడపమని, ఈ ట్రైన్స్ నడపమని ఈ పనులు ఏం చెప్పలేదు దేవుడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఈ ఏదేను వనములో ఉన్నటువంటి ఈ ఫలములను నువ్వు తిను. దేవుడిచ్చిన వరమని, ఆయన ఇచ్చిన కృపది. ఈ యొక్క ఏదేను వనములో ఉన్న ఫలములను నీవు తిను, ఫలించి అభివృద్ధిగా. ఇక దేవుడు ఏ పని చెప్పలేదండి అప్పుడు మనిషికి. ఇక ఏ పని చెప్పలేదు, చెప్పినట్టుగా బైబిల్లో లేదు. నువ్వు అక్కడికి వెళ్ళి పొలం దున్ను,
ఇక్కడికి వెళ్ళి రాళ్ళు కొట్టేయి, ఇక్కడికి వచ్చి మట్టి పని చేయి, అక్కడికి వెళ్ళి ఇంకో పని చేయ దేవుడు ఏం చెప్పలేదు. ఈ చెట్లన్నీ నీ కోసం సృష్టించాను, ఈ సృష్టించినటువంటి ఈ చెట్ల ఫలములు నువ్వు సమృద్ధిగా తిను, ఈ భూమిని నింపు. దేవుడి మొట్టమొదటి ఆజ్ఞ, లేకపోతే మొట్టమొదట ఆయన ఆశయం, లేకపోతే మొట్టమొదట ఆయన నిర్ణయించిన నిర్ణయం అది. ఇక్కడ ప్రసంగి కూడా అని అంటున్నాడు, ఒక మనిషి ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా సమృద్ధిగా అంత భోజనం చేయటమే దేవుడిచ్చిన వరం. ఇక ఈ భోజనం చేసేదానికి రకరకాల పరిస్థితులు, రకరకాల స్థితులు, గతులలో మార్పు చెందుతూ వస్తున్నారు. దేవుడు చెప్పింది ఈ చెట్ల ఫలాలు తిను, అభివృద్ధి పొందు. ఇక నీకే పని చెప్పలేదు. ఆ జీవితం అలాగే ఉంటే ఎంత బాగుంది కదా. శుభ్రంగా చెట్ల ఫలాలు తిని దేవుడిని స్తుతిస్తూ ఉంటే ఈ పరిస్థితి లేదు కదా మనకు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమము ప్రారంభమైందో అక్కడ నుంచి నీ నిమిత్తము ఈ నేల శపించబడినదని, ఈ నేలను నువ్వు దుండి అందులో నుంచి మొక్కలు అవి తిని బ్రతకబడి శాపానికి గురైపోయాడు మనిషి. అక్కడి నుంచి చెమటోలిస్తేనే నీకు భోజనం అయిపోయిందండి. గమనించండి దేవుడు పిల్లారా. అప్పటి వరకేమో దేవుడు ప్రశాంతంగా ఈ చెట్ల ఫలాలు తినమని చెప్పాడు, ఏ పని చెప్పలేదు. చాలా మంది తెలియని మనుషులు పుట్టించడం ఎందుకు, ఈ కష్టపెట్టడం ఎందుకు, ఈ బాధలు పెట్టడం ఎందుకు, కొట్టుకోవటం ఎందుకు, తిట్టుకోవటం ఎందుకు, రకరకాల ప్రశ్నలు, వ్యక్తమైన ప్రశ్నలు లేకపోలేదు. అయితే దేవుడు వీటన్నిటిని సృష్టించలేదు. మనిషి తన స్వకీయమైన ఆలోచన, తన స్వకీయమైన దురాశ చొప్పున మరల్చబడి, ఏడ్చబడి, సాతాను కపట హస్తాల క్రింద నరగత్రొక్కబడి జీవితాన్ని వ్యక్తపరుచుకుంటున్నాడు అని చెప్తున్నాను. దేవుడేమో శ్రేష్టమైన ఫలాలు తినమని చెప్పానండి. సాతాను గారు వచ్చి ఇది నిజమా, అక్కడి నుంచి ప్రారంభించి పాపానికి విత్తనం వేసాడు. ఆ పాపము పరిపక్వమై మరణాన్ని కన్నది. ఈ మరణానికి బానిసైన మనిషి ఇక ఎన్ని రోజులకు కూడా ఆ పాపాన్ని విడిపించుకొని పక్కకు రాలేకపోతున్నాడు. ఆదాము శపించాడు దేవుడు. ఇక ఆశీర్వాదం ఎక్కడుంది? శాపగ్రస్తమైన బ్రతుకుతూ సమయానికి తిండి లేక, సరి అయిన నిద్ర లేక జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చుకొని బ్రతుకు వెల్లదీస్తూ, కయ్యని ఏమి గురించి తెలుసు కదా. ఎందుకు చెప్తున్నాడంటే శాపగ్రస్తమైన బ్రతుకు చక్కగా ఫలాలు తిని దేవుని స్తుతించే బ్రతుకులు కోల్పోయి. గమనించండి, నువ్వు ఎక్కువ నేను తక్కువ అన్న ఈ తారతమ్యాలు బయలుదేరి నువ్వు దేవుడికి ఇష్టడివా, నేను ఇష్టడి కాదా, అసలు నిన్ను చంపేస్తే అసలు ఏం లేదు అని చెప్పని అక్కడి నుంచి ప్రారంభించి తన స్వకీయమైన దురాశల చొప్పున మరల్చబడి ఏడ్చబడుతున్నాడు మనిషి. అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ మనిషికి కడుపు నిండా అన్నం లేకుండా పోయేదానికి కారణము. అక్కడి నుంచి ప్రారంభించాడు. దేశ దిమ్మని పోతామని శపిస్తే దేశ దిమ్మకి ఎవడు భోజనం పెడతాడు? ఆదాముకే ఒక శాపం వచ్చింది, నీ కష్టాతీతంలో బ్రతకమని. రెండవ శాపాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు ఈయన గారు. ఇలాగా ఒక్కొక్కరు తమ స్వకీయమైన దురాచరణ చొప్పున మరల్చబడి దేవుడిచ్చేటువంటి శ్రేష్టత్వాన్ని కోల్పోయి సరైన ఆహారాన్ని భుజించలేక, సరైనటువంటి జీవితాన్ని జీవించలేక, సరైన బ్రతుకు కొనసాగించటం చేతగాక కష్టపడుతున్న దినాలలో దేవాది దేవుడు
భూమి మీదకి దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీదకి దిగి వచ్చి కొంచెం తర్వాత చెప్తానమాట. 2:14 ఒకసారి చదవండి మీరు. 2వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఒకసారి చదవండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల గల చాలు ప్రతి ఫలాన్ని నువ్వు నిరభ్యంతరంగా అభ్యంతర పడబాక తిను అంటే, అది తింటూ 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 దేవుడి ఆజ్ఞను మీరి శాపాన్ని తెచ్చుకుంటే ఇక ఆ శాపాన్ని వదిలించేదానికి ఆశీర్వాదం మొలకెత్తించాలని దేవాది దేవుడు ఈ భూమికి దిగొచ్చాడండి. ఎక్కడ దిగొచ్చాడో తెలుసా? చదవండి. ఆదికాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము మొదటిగా 18-8 చదవండి. ముందు తర్వాత చదువులేదు. దేవుడు దిగొచ్చింది చెప్తాడు. ఆదికాండము 18వ అధ్యాయము 8వ వాక్యము చదవండి. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. ఎవరు? అబ్రహాము. దేవాది దేవుళ్ళు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవుడు ముగ్గురిగా దిగి వచ్చాడు. ఒక్కడిగా కనపడ్డాడు, ముగ్గురిగా దీని దగ్గరికి వచ్చాడు. గమనించాడు. దేవాది దేవుడు పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చిన ఆ సమయం గురించి చెప్తున్నాను. అతను ముందు దేవుడు భూలోకానికి వచ్చిన నాకు ఎక్కడ కనపడలేదు. ఆరోగ్య దేవుడితో నడిచిపోయాడు. లేకపోతే ఆ తర్వాత జనాలందరినీ తోరుమోరు చేసాడు. లేక ఆ తర్వాత నోవాహుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తర్వాత బలిపీఠం కట్టి ఇవన్నీ ఉంది. కానీ దేవాది దేవుడు భూమి మీదికి దిగి వచ్చిన ఆ మొదటి స్థిరం అదే అనుకుంటున్నాను నేను. అబ్రహాం దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రభులారా, నా ఇంట భోజనం చేయండి అయ్యా. దేవుడు ఆ మనసు ఉన్న మనిషి కనుక, దేవుడి మనస్తత్వం తెలిసిన మనిషి కనుక, దేవుడి ఆజ్ఞలను తెలుసో తెలియకో పాటిస్తున్న మనిషి కనుక, ఒక్క పూట నా ఇంట్లో భోజనం చేయండి బాబు అని బ్రతిమలాడుకుంటున్నాడు అబ్రహాము. వాళ్ళు భోజనం కోసం వచ్చారా? భోజనం లేక వచ్చారా? నువ్వు పెట్టు మాకు భోజనం అని అడిగారా? లేదు. వాళ్ళు వచ్చిన పని వేరు, వారు చేస్తున్న పని వేరు. కానీ ఈయన బ్రతిమలాడుకున్నాడు. అది చెప్తున్నాడు నేను. అబ్రహాము బ్రతిమలాడుతున్నాడు. ఒక్క పూట నా ఇంట్లో భోజనం చేయండి అయ్యా, అది నాకు ఆశీర్వాదము. అతిథిని, మన ఇంటికి వచ్చిన అతిథిని ప్రేమించటము ఎంత ఆశీర్వాదానికి మూల కారణమో చూడండి. అందుకు దేవుడు అంటాడు తెలుసా, నీ నిమిత్తము ఆశీర్వాదము అన్యుల మధ్యలోనే కాకుండా అనేకులకు నేను ఆశీర్వాదాన్ని పంచుతానని దేవుడు చెప్తున్నాడు. అబ్రహాముతో ఆశీర్వాదం దిగి వచ్చింది ఎప్పుడంటే అబ్రహాం దగ్గర నుండే. ఒక్క పూట భోజనం అబ్రహాము దేవాది దేవుళ్ళకు పెట్టాడండి. తిన్న దేవుళ్ళు అంటారు, నీవు చేసిన ఈ కార్యమును బట్టి నీ సంతతి అభివృద్ధి అవుతుంది. ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తావు. పెట్టింది ఒక్క పూట తిండి, ఒక్క పూట భోజనం అంటే అది గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదము సకల జనులకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. ఆయన కుటుంబానికి ఇసుక రేణువుల వలె విస్తరింపజేసేటువంటి
ఆశీర్వాదాన్ని పొందాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. దేవుడు చెప్తున్నాడు, నీవు ఫలములు తిని అభివృద్ధి పొందు. సొలొమోను చెప్తున్నాడు ప్రసంగిగా, ఒక మనిషి సమృద్ధిగా దేవుడిచ్చిన దినాలన్నిటిలో భోజనం చేయడం కంటే ఇక అతనికి వరదే. ఆ ఒక్క పూట భోజనమే ఆశీర్వాదాన్ని తెచ్చింది. ఆ ఒక్క పూట భోజనమే ఆయన కుమారులు అనుగ్రహించి ఇశ్రాయేలుల వలె ఇశ్వరింపజేసే ఇశ్రాయేలు సైన్యం బయలుదేరింది. మనము కూడా ఆత్మీయ ఇశ్రాయేలీలమే. మనము కూడా ఆత్మీయ ఇశ్రాయేలీలమే. ఎందుకంటే ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రజలు పాటిస్తున్నటువంటి నియమ నిబంధనలు మనము పాటిస్తున్నాము కనుక ఏడవ రోజు విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాము. యేసు ప్రభువు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగును ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగును ప్రేమించు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మనం యేసు ప్రభువును ప్రార్థించే మనము యేసయ్యనే ప్రార్థిస్తాం కానీ ఇక అక్కడిక్కడ ఉన్న దేవతలందరినీ దేవులందరినీ మనం ప్రార్థన చేయం. ఎందుకని? దేవుని ఆజ్ఞది అనగా ఆత్మీయ ఇశ్రాయేలీలమైన మనము దేవుడు చెప్పిన ప్రతి మాటను విని అంగీకరించి ఆజ్ఞానుసారంగా మనం బ్రతుకుతాము. అందుకు మనం ఆత్మీయ ఇశ్రాయేలీలము, అబ్రహాము పిల్లలు. అది చెప్తున్నాను మీకు. ఈ రీతిగా ఆశీర్వాదాన్ని భూమి మీదకి తీసుకొచ్చి దేవుడిని మొదటిగా భూమి మీద దిగినప్పుడు ఆయన గుర్తుపట్టి ఇంత చేసిన ఆశీర్వాదం ఆయన కుమారుడైన ఇసాకు దగ్గర మొలకెత్తి. ఇసాకు అంటాడు, అమ్మ నేను చూడటం చదవండి, ఇది అర్థమవుతుంది. ఆదికాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 4వ వాక్యం ఒకసారి చదవండి. ఇస్సాకు అంటున్నాడు, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనమును సిద్ధపరిచి నేను తినుటకై ఎన్ని పూట్ల భోజనం అడిగాడండి? ఎన్ని రోజులు భోజనం అడిగాడు? ఒక 4 రోజులు నన్ను దాకమన్నాడా? ఒక సంవత్సరం నన్ను పోషించమన్నాడా? లేకపోతే ఒక వారం పోషించడం బాబన్నాడా? లేదండి, లేదు. ఒక్క పూట భోజనము సమృద్ధిగా నాకు పెట్టు, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను. ఒక్క పూట భోజనం ఎంత విలువ ఉందండి! ఒక పూట భోజనములు ఎంత ఆశీర్వాదం దాగిందండి. ఈనాటికి కూడా ఆ ఒక్క పూట భోజనము పెట్టిన యాకోబు ఇశ్రాయేలు సంతతిగా ఇశ్రాయేలు రాజ్యం నిలబడిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పూట భోజనమే కదని తీసిపడేయకూడదు. ఈ రకంగా బైబిల్లో చదువుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. ఒక పూట భోజనము దావీదు యొక్క సర్వస్వము కోల్పోయినప్పుడు సర్వస్వాన్ని తిరిగి ఇచ్చింది ఈ ఒక్క పూట భోజనమే. ఈ రీతిగా ఆయన అంటున్నాడు, ఒక మనిషి దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా సమృద్ధిగా ఒక ముద్ద తిని ఆయన స్తుతిస్తే ఇక ఏం అవసరం లేదంట. నీ ఆస్తులకు అవసరం లేదు, నీ అంతస్తులు అవసరం లేదు, నువ్వు సంపాదించే పోలను అవసరమే లేదంట. దేవుడిచ్చేటువంటి ఆ ఆరోగ్యమే ఒక పూట భోజనం. నువ్వు సమృద్ధిగా బ్రతికిన ప్రతి దినములన్నిట నువ్వు భోజనం చేస్తే అది నీకు ధన్యతే. ఇంకా ఈ పట్టణ భోజనం కోసం దొంగలుగా మారిన వారు లేకపోలేదు, వ్యభిచారులుగా మారిన వారు లేకపోలేదు, పరాయి సొమ్మును దొంగలించిన వాళ్ళు లేకపోలేదు. ఈ ఒక్క పూట భోజనం కొరకు జీవితాలు వ్యర్థపరచుకొని శాపగ్రస్తమైన బ్రతుకులకు వెళ్ళిన వారు ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఈ భోజనం కొరకు మీరు దేవుని ప్రతి వ్యర్థపరచకండి. ఈ భోజనం కొరకు దేవునికి దూరస్తులు కాకండి. ఈ భోజనము కొరకు దేవుని కృపకు వ్యర్థముగా దూరమై పోవకండి. సమృద్ధిగా దేవుడు మీకు అనుగ్రహించాలంటే ఆయన కృప కొరకు ఎదురు చూడండి, ఆయన దీవెన కొరకు ఎదురు చూడండి. ఆయన పెడతాడు భోజనం. అదేంటండి,
దేవుడు భోజనం పెడతాడా? పెట్టాడు, తిన్నారు. ఉందా లేదా మాట చదవండి మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వాక్యం చదవండి. చదవండి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి, మీ దగ్గర ఏమున్నాయంటే, మా దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి బాబు, కత్తి మా దగ్గర ఏం లేవు అని చెప్పారు. అక్కడ ఉందేమో 5,000 మంది పురుషులు అంట. ఇక పిల్లలు ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఎంతమందికి 2 రొట్టెలు 5 చేపలు, 2 రొట్టెలు 2 చేపలు 5 రొట్టెలు ఎంతమంది సరిపోతాయి? దేవుడు అన్నాడు, వాటిని నా దగ్గర తీసుకుని. వారంతా వ్యక్తంగా తినడానికి వెళ్ళలేదు, లోక సంబంధంగా బ్రతకట్లేదు. వారు దేవుని వాక్యము కొరకు ఈ అరణ్యానికి వచ్చారు. వచ్చిన వారికి సమృద్ధిగా భోజనం పెట్టండి. భోజనం పెడతాడండి దేవుడు, పెడతాడు. ఏ రీతిగా పెడతాడో తెలియదు. వారు భోజనం ఆశించి అక్కడికి రాయని అది గుర్తు పెట్టుకోండి. ముందు అక్కడ యేసు ప్రభువుల వారు రొట్టెలు చేపలు అచ్చడి కింద చేసి మాకు పెడితే మేము చేద్దామని రాలేదు. అట్ట వచ్చావో నీకు పెట్టడు. అట్ట వచ్చేవాళ్ళు ఉంటే తెలుసుకోండి. నీవు మొదటిగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే అవన్నీ నీకు సమకూర్చబడతాయి. అది గుర్తు పెట్టుకో. దేవుడు పెడతాడంటే నేను చేద్దామంటే వస్తే కుదరదు. వారు వచ్చింది స్వస్థతలు పొందేదానికి, దేవుడి వాక్యం వినేదానికి, దేవునికి ఈ కృతజ్ఞత కలిగి నివసించేదానికి, దేవుని పరిశుద్ధమైన వాక్కులు వినేదానికి వాళ్ళు వచ్చారు. ఆయన నీతిని వెతికేదానికి, ఆయన రాజ్యమును చూసేదానికి వాళ్ళు వచ్చారు. నీతిని రాజ్యం వెతికేదానికి వచ్చారు, వాళ్ళు భోజనానికి రాలేదు. అయితే దేవుడు కనికరించాడట. అక్కడ రాయబడింది, వారి మీద కనికరం పడ్డాడంట దేవుడు. ఎందుకంటే ఈ బిడ్డలు నిజాయితీగా నీతిని వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు. నీతిని వెతుక్కుంటూ వచ్చిన వీరికి సమృద్ధి కావాలి. వీళ్ళు ఆకలితో వెళ్ళకూడదు, వీళ్ళు సమస్యలు పడిపోకూడదు. ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో దేవుడి మాటలో చెప్పాడు కానీ నాకేం ఆశీర్వాదం వచ్చింది అనేటువంటి ఆ అల్ప విశ్వాసం వీళ్ళకు ఉండకూడదు. మీరే భోజనం పెట్టండి అన్నాడు దేవుడు. మా దగ్గర ఇది ఉన్నాయి బాబు, నీకు ఉన్నదే దాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. లేదు తెచ్చి మనం అడగట్లేదు ఆయన. ఏముంది నీ దగ్గర? 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి బాబు, అవే తీసుకురండి. తీసుకురాకు, నీ దగ్గర దాచిపెట్టుకుంటే కూడా ఆశీర్వాదం రాదు. తీసుకురా, దేవుడికి ఇచ్చేసి దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, దూరంతలుగా ప్రతిఫలింపజేస్తాడు. ఆ ఆశీర్వాదము నీలో నుంచి మొలకెత్తుతుంది. అనేకులు ఆశీర్వదించబడతారు నీ ద్వారాగా అబ్రహాము ద్వారాగా అనేకులు ఆశీర్వదించబడ్డారని బైబిల్లో ఉంది. ఈ 2 చేపలు 5 రొట్టెలు దేవుడు ఆశీర్వదిస్తే అందరూ సమృద్ధిగా తిన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమృద్ధి మన దేవుడైన ప్రభు అయిన నజరేయుడైన యేసు నామములో ఆ సమృద్ధి తనకు ఉంది. మన దేవుడు సగం పెట్టి ఇంకా లేదని చెప్పే దేవుడు కాదు. నీకు ఎంతవరకే పెడతాను ఇంకా లేదని ఆపుకునే దేవుడు కాదు. సమృద్ధి తిన్నంత తిను. సమృద్ధి ఉంటాడు ఆయన దగ్గరికి వస్తే. ఆ సమృద్ధిలోనికి మనం నడిపించబడాలంటే ముందుగా నీ దగ్గర ఉన్న 2 చేపలు 5 రొట్టెలు ఆయనకి ఇచ్చేసాడండి. అది ముందు త్యాగమని బాబు. ఆ త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు మాకి 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 దేవుడు మాకు ఇంటేదమ్మా, మా ప్రార్థన ఇంటలేదమ్మా, మేము ఎంత ప్రార్థన ఇది నేర్చుకున్నాం తప్ప అసలు నీ దగ్గర ఉన్న 2 చేపలు 5 రొట్టెలు ఆయనకి ఇచ్చేయి, తర్వాత ఆయన చూసుకుంటాడు. ఆ మనస్తత్వం నీకు రావాలి. ఆ మనస్తత్వం నీకు ఎప్పుడైతే వస్తాడో దాన్ని దేవుడు నువ్వు ఇచ్చిన దాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు తప్ప ఆయన కాలం సృష్టించాడు. నీకు అది గుర్తుపెట్టుకోవాలి. కొద్ది మనుషులు నాకి 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 ఏమిస్తాడు నీకు? నువ్వు ఇచ్చిన దాన్ని ఆస్వాదిస్తాడు, నువ్వు ఇచ్చిన దాన్ని దూరంతలుగా ప్రతిఫలింపజేస్తాడు. అందుకేమన్నా పాస్టర్గా మా కానుక ఇస్తే మేమేమని చేస్తాం తెలుసా? అయ్యా ఈ కానుకను మీరు దీవించి ఆశీర్వదించి నూరంతల ప్రతిఫలం వారికి దయచి. వాళ్ళు ఇచ్చింది కొంచెమే కావచ్చు, నూరంతలుగా ప్రతిఫలింపు చేయ. 10 రూపాయలు ఇస్తే 10 నూనె ఎంత ఉందమ్మా? 1000 రూపాయలే. దేవుడు నువ్విచ్చేటువంటి స్థితిని చూస్తాడు, దాన్ని నూరంతలుగా ప్రతిఫలింపజేస్తాడు. మనం ఇవ్వటం నేర్చుకోవాలి ఫస్ట్. అది దేవుడి చిత్తమై ఉంది.
ఎప్పుడైతే వీళ్ళు ఆ 2 చేపలు 5 రొట్టెలు ఇచ్చారో సమృద్ధి అయిన భోజనాన్ని దేవుడు వాళ్ళకు పెట్టాడు. సమృద్ధిగా తిన్నారు. మిగిలినవి గంపలకి ఇచ్చారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రసంగి చెప్తున్నాడు, ప్రశాంతత కలిగి దేవుడిచ్చిన ఆయుష్ అంతా పట్టెడు అన్నం తింటా ఉంటే మీ జీవితానికి అది మేలు, ధన్యత, వరం. అది తప్పక మీకు వేరే ఆశీర్వాదం లేదు. ఆ పట్టెడు అన్నము మీరు సమృద్ధిగా తిని ఆయన స్తుతిస్తే ఇక అంతకంటే ధన్యత లేదండి. అది స్తుతించడమే దేవుడు మనకు నేర్పించేటువంటి ఆ ధన్యత. ఒకసారి చదవండి, సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. 28వ అధ్యాయము 20వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురత పడువాడు. అదండి, నువ్వు డబ్బులు సంపాదించాలని నువ్వు ఎంత ఆతృత పడతావో, ధనవంతుడగుటకు ఆతృత పడువాడు శిక్షనందకపోడు. దేవుని ఇష్టం నీకు అవసరమైతే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అది దేవుడిస్తే అది మంచిదే. కానీ ఇక్కడ అన్నది ఏంటో తెలుసా, ధనవంతులగుటకు ఆతృత పడతారట. కొంతమంది ఆతృత పడతారు. దేవుడిచ్చిన ఆశీర్వాదము కాదు ఇది. వీళ్ళు ఆతృత పడి నేను ఈ ఊళ్ళో అందరూ కలిగి పెద్దగా సంపాదించాలి, గొప్పగా సంపాదించాలి, నా అంతగా ఎవరు సంపాదించకూడదు, ఎలాగైనా సంపాదించాలి, అది దుర్మార్గం. ఎలాగైనా సంపాదించాలి, అది కాదు. అది కాదు ఆశీర్వాదం, అది కాదు దీవెన, అది కాదు ఆశీర్వాదానికి మొలకెత్తడం అంటే. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నీ మానాల నువ్వు ప్రార్థించుకొని నీ దాన్ని నువ్వు వెళ్తుంటే ఆశీర్వాదాన్ని వెనకాల పరిగెడుతుంది, నీ ఆశీర్వాదింపజేస్తుంది. ఆ ఆశీర్వాదం కొరకు ఎదురు చూడు, ఆ దీవెన కొరకు ఎదురు చూడు. ఆ ఆశీర్వాదం ఆ దీవెన పక్కన పెట్టి ధనవంతులగుటకు అనేకులు ఆతృత పడతారంట. సకల సమృద్ధి అయిన దేవుడిలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోక నువ్వు దేన్నో ఆశించి ఎందుకు నీ జీవితాన్ని వ్యర్థపరచుకుంటా? ఒక మాట చదవండి, ప్రసంగి 2వ అధ్యాయము 24వ వాక్యం ఒకసారి చదవండి. ప్రసంగి 2వ అధ్యాయము. అన్నపానములు పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది లేదు. నీ కష్టార్జితంతో నువ్వు అనుభవించు, దానికంటే మేలైంది ఇంకా ఏది లేదు. కష్టపడు. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా. కలువరి గిరి గనక సిలువ మోసినా, కలువరి గిరి గనక సిలువ మోసినా, నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా. యేసు వైపు చూడు, ఆ యేసు వైపు చూడు, మన యేసు వైపు చూడు. నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు.
తీరానికి చేరు ఎంత దూరమైనా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వైపు చూస్తే అది ఎంత భారమైనా సరే దేవుడు నిన్ను తీరానికి చేరుస్తాడు, తీరానికి చేరుస్తాడు. దేవుడు చెప్తున్న మాట, నీ కష్టాతీతము నీవు అనుభవిస్తే అది నీకు ధన్యత. ఇంకో మాట కూడా చదవండి, సామెతల గ్రంథంలోనే 3వ అధ్యాయము 12వ వాక్యంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది నరులకు లేదని. మళ్ళీ చదువు ఆ మాట. కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది కూడా లేదు, నరునికి ఇంకా లేదు. సుఖముగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి. ఎప్పుడు చూసిన ఏడుపు కొట్టేసుకొని ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టుకొని నాకు దేవుడు ఏం చేసాడు, దేవుడు ఏమి ఇచ్చాడు, దేవుడు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, ఎప్పుడు ఇదే మొదలు పెట్టకూడదు. ఎప్పుడు సంతోషంగా హుందాగా నీకు ఏమున్నా ఏం లేకపోయినా నా దేవుడు నాకు సమృద్ధిని ఇస్తాడని ఆ సమృద్ధిని నీ ముందు పెట్టుకొని నువ్వు సంతోషంగా ముందుకు కొనసాగినట్లయితే దేవుడు నీకు తప్పక ప్రతిఫలం ఇస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఆశీర్వదించి మంచి ఉన్నతమైన మార్గాల్లో నడిపిస్తాడు. చివరిగా ఒక మాట చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వాక్యం చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట చాలు, భోజనమైన పిమ్మట ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తము, నేను వచ్చు పర్యంతం దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది మీకు నాకు క్రొత్త నిబంధన. ఫస్ట్ నిబంధన ఏంటి? ఈ పొలములో లేదా ఈ వనములో ఉన్న ఈ ఫలములు నీవు సమృద్ధిగా తిని దాన్ని నింపు. అది ఫస్ట్ నిబంధన. ఆ నిబంధన పోయింది. ఆశీర్వదించటానికి భూలోకానికి వచ్చి ఆశీర్వదించి వెళ్ళాడు. తరువాత ఎన్నో పరిస్థితుల్లో అనేకులు భోజనం ద్వారా ఆశీర్వదించబడ్డారు, అది పోయింది. యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు అనేక జనులకు సమృద్ధి అయిన భోజనం పెట్టాడు, అది గడిచిపోయింది. ఇక గడుస్తున్న కాలంలో చెప్తున్నాడు, ఇప్పుడు జరుగుతున్న, ఎందుకంటే ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక చెప్తున్నాను మీకు. ఆ దినాలలో ఆయన చెప్పింది, ఈ శ్రేష్టమైన ఫలాలు తినండి. భూమి మీదకి వచ్చినప్పుడు మనిషి ఇచ్చింది తిని ఆశీర్వదించాడు. అదే ప్రకారంగా యేసు ప్రభు భూమిలో ఈ లోకంలో సశరీరుడుగా సంచరిస్తున్నప్పుడు వీరికి భోజనం పెట్టి సమృద్ధి పరిచాడు. ఇక ఆ తర్వాత ఆయన పరలోకం ఎక్కిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఆశీర్వదించి, నేను వచ్చు పర్యంతము నా జ్ఞాపకంగా దీనిని మీరు సేవించండి. ఇది మీ కొరకు నేను చిందించినటువంటి నా రక్తం. నన్ను జ్ఞాపకం చేసుకోనండి. మీరు పాపం చేయలేరు. నన్ను జ్ఞాపకం చేసుకోనండి, మీకు క్షమించే గుణం వస్తుంది. నన్ను జ్ఞాపకం చేసుకోనండి, నీ శత్రువు సహా ప్రేమిస్తావు. నన్ను జ్ఞాపకం చేసుకో, ఇదే మీకు ఇచ్చే నేను క్రొత్త నిబంధన. ఇంకా ఏదో అనుకుంటున్నారేమో,
నా శరీరము తిని నా రక్తము తాగువాడు ఇక పాపము చేయజాలడు. ఆ పాపపు ఆలోచనలు మీలో నుంచి తీసివేయబడతాయి, మీరు పరిశుద్ధులుగా మార్చబడతారు. ఇదే ఆయన చెప్తున్నాడు. ఈ ఆహారము తాను భోజనం అయిన తరువాత, భోజనం అంటే వాళ్ళు కొండలు తిన్నారండి. దేవుని ఇంట్లో ఒక్క పిడికిడి తింటే చాలు, ఒక్క మెతుకు తిన్నా చాలు దేవుని ఇంట్లో. ఆ భోజనమైన పిమ్మట ఆయన రక్తాన్ని ద్రాక్షారసంగా మార్చి దీన్ని జ్ఞాపకం చేసుకొని నన్ను జ్ఞాపకం చేసుకుని ఇదే నేను మీకు ఇచ్చే క్రొత్త నిబంధన. ప్రత్యేకమైన నిబంధన ఏం లేదా, క్రొత్త నిబంధన. అది ఆదిలో ఇచ్చిన నిబంధన అదే, తెలియదంతే జనాలకు. ఆదిలో ఏ నిబంధన ఇచ్చాడు? చెట్ల ఫలాలు తినండి, సమృద్ధిగా తినండి రాశాడు అక్కడ. మీరు సమృద్ధిగా తినండి రాశాడా? చదవండి ఆ మాట మళ్ళీ ఒక్కసారి చదవండి, నేను పూస్తాను. 2వ అధ్యాయము 16వ వాక్యం ఒక్కసారి చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వాక్యము చదవండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినొచ్చు. అయితే మంచి చెడ్డల నీవు నిరభ్యంతరంగా ఏ ఫలము కావాలంటే ఆ ఫలం తినే. నువ్వు ఏం దాచిపెట్టాల్సిన పని లేదు, నువ్వు ఎవరికి మిగిలియాల్సిన పని లేదు. తింటా ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. నువ్వు తిని 1వ వాక్యం కూడా చదవండి, 29. ఆదికాండం 1:29 చదవండి ఒకసారి. చదువు. ఆదికాండం 1:29వ వాక్యం. దేవుడు ఇదిగో భూమి మీదున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టు, విత్తనములిచ్చు ప్రతి వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాడు. అవి మీకు ఆహారమగును. చాలు, ప్రతి వృక్ష ఫలం మీకు ఇచ్చి ఉన్నాడు. ఇంకా తినండి. అదే వృక్ష ఫలము ఇక్కడ వేసుకొచ్చేది క్రొత్త నిబంధనలోని. ఆహారమైన పిమ్మట ద్రాక్షారసాన్ని నా రక్తముగా మార్చి మీకు ఇస్తున్నాను. ఇది నా రక్తమై మీరు ఎల్లకుండా తాగబాగులు కాక నన్ను జ్ఞాపకం చేసుకున్నది. ఇది కొత్త నిబంధన రక్తము. పాపము చేయబాకే, పరిశుద్ధులుగా ఉండండి, పవిత్రతలో నడిపించబడండి. ఆ పవిత్రత మిమ్మల్ని నిత్య నివాసానికి సిద్ధపడుతుంది. ఇంకో మాట చెప్పనా, ఆ నిత్య నివాసంలో కూడా ఏముంటుందో చెప్పనా, ఆ నిత్య నివాసంలో ఏముంటుందో చెప్పనా. ఒకసారి చదువు, నేను ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథము నిత్య నివాసానికి చేరుస్తుందని చెప్పాను కదా. ఆ నిత్య నివాసంలో ఏముంటుంది అది కూడా మీరు తెలుసుకుంటే మీరు జాగ్రత్త పడతారని కూడా చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదవండి. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుగాక. జయించిన వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విత్తనం ఉన్నాడండి పరలోకం పోయినాక? ఇక ప్రత్యేకంగా ఏమైనా ఇస్తానంటున్నాడా? ఇక ప్రత్యేకంగా ఏమి లేదు. జయించు వాడి, ఏమి జయించు వాడిని? లోకాశలు జయించు వాడికి ఈ లోకములో ఉన్న నేత్రాశ, శరీశాస్త్ర, జీవపు ధర్మమైనటువంటి ఈ అన్నిటిని జయించు వాడికి నీ నేత్రాన్ని జయించాలి, నీ శరీరాన్ని జయించాలి, నీ బ్రతుకును జయించాలి. యేసు ప్రభువు కొరకు నీకున్న ఆశలన్నిటినీ పక్కన పడేసి జయ జీవితము కొరకు నువ్వు జయించాలి. అక్కడ రాసిందని జయించు వాడికి జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాడు. ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. చూడండి, ఆదికాండంలో రాసింది, ప్రకటన గ్రంథంలో రాశాడండి. ప్రత్యేకంగా ఏం రాయలేదు ఆయన. ఆదికాండంలో నీవు ఫలాలు, వృక్ష ఫలాలు తినరా బాబు అని ఇచ్చేది. అక్కడి నుంచి పాపం చేసి కొండలు, గుట్టలు, మెట్టలు, ఎర్ర సముద్రము, యోర్దాను నదులు అన్నీ దాటుకుంటా వచ్చి యుద్ధాలు చేసి, ఆ తర్వాత పరమగీతాలు రాసి, ప్రసంగి రాసి, యుద్ధం చేసి యేసు ప్రభువు లోకానికి వచ్చి ఆయన శరీరాన్ని రొట్టిను, ఆ తర్వాత ఈ ద్రాక్షరసమైన రక్తాన్ని ఇచ్చి కొత్త నిబంధన చేసి ఇవన్నీ
ఈ కొండలు గుట్టలన్నీ తిరుగుకుంటూ వచ్చిన తర్వాత చివరిగా మళ్ళీ ప్రకటనకు వచ్చి అంటాడు, జయించిన వానికి జీవవృక్ష ఫలాలు తిననిస్తాడు, భుజింపనిస్తాడు. ఇంత దూరం సాగదీసిన తర్వాత కూడా ఆయన చెప్తున్నాడు, నీ పాపాన్ని వదిలి, నీ శాపాన్ని వదిలి, నీ బ్రతుకులు మార్చుకొని దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టి నువ్వు పరలోకం వచ్చినట్లయితే, ఈ పాపాన్ని జయించి నువ్వు పరలోకం వచ్చినట్లయితే పరలోకములో జీవ వృక్ష ఫలాలు నీకు భుజింపనేస్తాడు. అక్కడ కూడా వృక్ష ఫలాలే ఉన్నాయి. ఆ అన్నము, సంగటి, రొట్టె ఇవన్నీ లేవు. ఇవన్నీ మనం కల్పించుకున్నది. ఈ ఉదయం తింటే షుగర్ అంట. బాగా గమనించండి, మనుషులందరూ అదే తిని బతుకుతుంటే దాన్ని తింటే షుగర్ అవుతుందంట. అది ఉండేవాడు షుగర్ ఉన్నాడు, అది తినకూడదు. చూడండి, కారణం ఏంటంటే ఈ వృక్ష ఫలాలు దేవుడిచ్చిన కృప. అందుకే ప్రసంగి అంటాడు, దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతట్లో సమృద్ధిగా అంత తిని ఆయన కొరకు కనిపెట్టి ఆయన స్తుతించేదానికంటే మనకి ఇంకా ఏమి అక్కర్లేదంటున్నాడు. ఆది కాండములు మొదలై ఫలాలు తింటాము. ప్రకటన గ్రంథానికి వచ్చినా కూడా ఫలాన్ని దేవుడు ఇస్తున్నాడు మనకు. అట్టి జీవవృక్ష ఫలములతో మనల్ని మన దేవుడైన యేసయ్య తృప్తిపరచునుగాక. ఆమె మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మర్మమైన వర్తమానములు దేవుడు మనకు ఈ దినం తెలియజేసి ఉన్నాడు. ఆయన పరిశుద్ధ గ్రంథములో నుంచి మర్మముగా దాయబడిన అనేక వాక్కులతో దేవుడు మనతో ముచ్చరించి మాట్లాడాడు. పరమ జ్ఞాని అయిన ప్రసంగి అంటున్నాడు, ఆయన ఇచ్చిన ఆయుష్ కాలము సమృద్ధిగా భోజనం చేయట దేవుడిచ్చిన వరం, ఆయన ఇచ్చిన కృప. అదే మాటను దేవుడు చెప్తున్నాడు, మీరు సమృద్ధిగా తినండి, మీరు ఈ వృక్ష ఫలాలు తిని భూమిని నింపండి. అనేక సంవత్సరాల తర్వాత యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా ఆయన నీకున్నది ఏమిటి అని అడిగి దాన్ని నూరంతలుగా ప్రతిఫలింపజేసి ఆశీర్వదించి నూరంతలుగా ప్రతిఫలాన్ని ఇచ్చే చివరిగా ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు చెప్తున్నాడు, భూత వర్తమానం అయిపోయింది, భవిష్యత్ కాలంలో దేవుడు చెప్తున్నాడు, జయించిన వాడికి జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాడు. ఆ జీవవృక్ష ఫలాలు మనం భుజించాలంటే జీవితాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, శాపాన్ని వదిలిపెట్టాలి, దేవుడి కొరకు తీర్మానం చేసుకొని బ్రతకాలి, దేవుడి కొరకు నిర్ణయించుకొని బ్రతకాలి. ఎందుకంటే ఇది 70-80 ఏళ్ళ జీవితము, అది యుగయుగములు ఉండే జీవితము, నిరంతరము జీవించే జీవితం. అది ఆ నిరంతర జీవితము, యుగయుగములుండే ఆ జీవితము. మనకు దేవుడితో కూడా సంతోషంగా బ్రతకాలంటే ఈ లోక పాప శాప మాలిన మట్టకుండా బ్రతుకుదాము. దేవుని కృప కొరకు ఎదురు చూద్దాం. ఆయన నిత్య నివాసానికి మనము దగ్గరికి వెళ్ళి ఆయన ముఖ దర్శనము చేస్తూ ఆ నూతన యెరూషలేము పట్టణంలో మనమందరము నిర్ణయించబడి నివసించుగాక. ఈ రీతిగా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. దేవా దేవా స్తోత్రం నాయనా, స్తోత్రం యేసయ్యా. అయ్యా నాయన ప్రార్థన చేసిన ప్రతి దీవించండి, ఆస్వాదించండి నాయన, నీళ్ళు అంటు కట్టి కృపను అనుగ్రహించండి నాయన. నీకు స్తోత్రం నాయన. అయ్యా నాయన నీ అందు భయభక్తులు కలిగిన జీవితాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయ్యా గడిచిన కాలం అంతా నీ కృపాక్షేమాలతో నింపావు నాయన. అయ్యా మరొక సంవత్సరం ముందు మమ్మల్ని నాయన నిలవబెడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నీ కృపకై వందనములు, స్తోత్రములు నాయన. ఈ రోజు చూడలేని వారు ఎంతో మంది ఉన్నప్పటికీ నాయన అయ్యా ఈ రోజు నేను వెళ్ళలేని వందనాలు, స్తోత్రములు చెప్పుకుంటూ నాయన. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డపై నాయన నీ కృపావర్షాన్ని కుమ్మరించమని అయ్యా మా మనసులో అనేకమైన ఆలోచనలు ఉన్నప్పటికీ నాయన తీసివేసి నాయన నిత్యం నాయన నిన్ను నాయన ధూపం వేసి ప్రార్థించే అనుగ్రహించమని
అయా కన్నీటి ప్రార్థన, ఆత్మల కొరకు ప్రార్థన నాయన, అనేక బిడ్డల కొరకు ప్రార్థించే కృపను అనుగ్రహించుకున్నది. యేసయ్యా నీకు వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెప్పుకుంటూ వాక్యాన్ని నాయన అనేక బిడ్డలు విని ఉండగా నాయన అయ్యా ప్రతి కుటుంబాలను మార్చండి. యూట్యూబ్ ద్వారా అయిన బిడ్డ కుటుంబాలను కూడా మార్చండి. ఈ శబ్దం ద్వారా ఎంతమంది విన్నారు నాయన, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మా ప్రార్థన ఆలకించి అంగీకరించాలని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవుడు మన ప్రార్థన ఆలకించి అనేక లక్ష్యాలు అనుగ్రహించి అనేకులు పాప శాప జీవితాలను వదిలిపెట్టి జయకరమైనటువంటి జీవితాన్ని జీవించి జయించేటువంటి కృపలో ప్రతి ఒక్కరిని దేవుడు స్థిరపరుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఎరుపు ప్రార్థనలో పాల్గొనే ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి రాలేక వెనుకబడి మీరు మరి ఒక పర్యాయం నడిపించరాదుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే రీతిగా దైవస్కాలిలో ఉన్న దేవుడి బిడ్డ కుటుంబాలన్నింటినీ, ఎస్టేట్లో ఉన్న దేవుడి బిడ్డ కుటుంబాలన్నింటినీ, సుందరయ్య కాలనీలో దేవుడి బిడ్డ కుటుంబాలన్నింటినీ, రైల్వే స్టేషన్ కాలనీలో దేవుడి బిడ్డ కుటుంబాలన్నింటినీ దేవుడు ఆశీర్వదించి కృపతో బలపరిచి నిత్య నివాసానికి ప్రతి ఒక్క బిడ్డ జీవితాలను ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపిస్తున్నదికై స్తోత్రాలు చెల్లిద్దాం. మినిస్ట్రీ కొరకు నడిపిస్తున్న నాయకుల కొరకు, సంఘ విశ్వాసుల కొరకు, సేవకుల కొరకు ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి ఆ సంఘమును ఇక్కడ విస్తరింప చేయలాగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు. పరిశుద్ధుడా శివాధిపతి దేవానికి స్తోత్రం. ఇంతవరకు నాయన నామాన్ని బట్టి ప్రార్థించుటకు నిలిచిన కృపకై నీకు స్తోత్రం. పాటల ద్వారా మీరు మహిమ పొందారు, నీకు స్తోత్రం. స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు, నీకు స్తోత్రం. వాక్యం ద్వారా నాయన మీరు ఈ నోటి మూలగా వారికి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. ఈరోజు మీరు ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకుని పేరు పేరును దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడును గాక. మీరు కృప చేత ఈ గొప్ప కార్యాలన్నింటినీ జరిగించి దాని యొక్క వెనుకబడిన ప్రతి బిడ్డను మీరు నడిపించి ఈ సకల కోటి పరిశుద్ధ ఆదివారపు దీవెన ఆశీర్వాదం మీరు భిన్నమైన మాటల పైన గురించి మీరు నిశ్చయముగా దీవించి ఆశ్రదించి పంపుకొని యేసయ్య పరిశుద్ధ నామముపేట అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుడికి